విజయవాడ జనాలు ప్రయాణం పూర్తి చేసుకున్నాం. బస్ స్టాండ్ ఏరియాలో బైకులలో కొద్దిగా జాగ్రత్తలు చూసుకొని ప్రయాణం చేయాలి. బస్సులు బస్ స్టాండ్ లోపలికి వెళ్తాయి. అదైనా సూచన చూసుకోవటమే. బస్సుల్ని వేగం మంచిది కాదు. బైకులు చూసుకొని నిదానంగా వెళ్ళాలి. అదే బస్ స్టాండ్ ఏరియా. హనుమాన్పాలెం బస్సు వెళ్తుంది. కనిపించేది హనుమాన్పాలెం బస్సు, వెళ్ళేది హనుమాన్పాలెం బస్సే. 3-7 హనుమాన్పాలెం బస్సు వెళ్తున్నాయి. అది 12:49 సమయంలో వెళ్ళిందిగా. ప్రస్తుతం హనుమాన్పాలెం బస్సు బయలుదేరింది. 10 నిమిషాల్లో నందివేలుకి వచ్చి ఉపయోగించుకోండి హనుమాన్పాలెం బస్సుని. 10 నిమిషాలు వచ్చింది కదా. ఇంకా బాయ్ పైకి వెళ్దాం. మాకు కొల్లూరు పాయింట్లో పెడతాడులే. దిగుతావా? మధ్యాహ్నం సమయం జనాలు బస్ స్టాండ్ కనపడుతుంది. బస్ స్టాండ్ జనాలు బస్ స్టాండ్ కనపడుతుంది అంటున్నాను. కనపడుతుందిగా. కదులుతున్నాయి. వదిలేసా రెడీ చేసుకొని ఉంచుకున్నావు కానీ చూడండి. ఆ టేప్ ఉంది. అదిగో రేపల టేప్ ఉంది చూడండి. ఇక ఒకటి మౌకి రాయకంపాటు పట్టుకోవాలి వెళ్ళాలి. ఒకటి మౌకి అది చూడండి. అదేమన్నా పట్టుకోలేదు చూసుకోండి. పక్కనే ఉంది. 5-3 లేదు. లైన్లో ఉంది. అది రేపల్ల ఇది బట్టిపాల మీదేనా? బట్టిపాలేనా? వెళ్ళండి. బట్టిపాలంటే వెళ్ళండి. బట్టిపాల మీద రేపల బస్సు అది. దిగేటప్పుడు ఆగదు. అట్టది వేసుకో. విజయవాడ జనాల ప్రయాణం పూర్తయిపోయింది. అయిపోయింది. అందుకని వెళ్ళమంది. దిగితే అదిగో కనపడుతున్నాడుగా. అదిగో వెళ్తామే. రాయకంపాటు పట్టుకోవాలి. అది వెళ్ళిపోతుందిగా. పెదరావులు వెళ్ళిద్దా బస్సు. ఎందుక ఆపుతాడు. వెళ్తా వెళ్ళు. నువ్వు వెళ్తావే. కూచిపూడ అటు వెళ్ళి చెరువుపాలు బస్సుకెళ్ళే. బరాబర్.